ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం నడిపల్లి గ్రామ పంచాయతీలో ఎటువంటి అక్రమాలు జరగలేదని, కావాలని కొందరు గ్రామస్తులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామ సర్పంచ్ మేక అప్పాయమ్మ తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆమె, తమ కుటుంబం రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వచ్చామని తెలిపారు. తాను సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి గత 4 సంవత్సరాలుగా గ్రామంలోని 2 పార్టీలకు చెందిన కొందరు తనను ఇబ్బందులకు గురిచేయాలని ఆలోచనతో అక్రమాలు జరిగాయి అంటూ ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారు. ఇండిపెండెంట్గా వేసి గెలిచాను. నేను ఇండిపెండెంట్గా గెలిస్తే నాకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఏదో పార్టీలు ఉండి గెలిస్తే నాకు ఇంత సమస్యలు వచ్చాయి కాదు. అది ఇండిపెండెంట్గా గెలిచాను కాబట్టి అటోళ్ళు ఇటోళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు నన్ను ఈ 4 సంవత్సరాల నుంచి చాలా టార్చర్ పెడుతున్నారు. నన్ను అసలు బయటకు రానివ్వట్లేదు. చాలా ఇబ్బందికరంగా ఉన్న నా వయసు చూస్తే నాకు 70 సంవత్సరాలు. ఈరోజు ఇది తలనొప్పి ఎక్కువైపోయింది. నాకు గెలిచిన సంతోషం అనేది లేదు నాకు. లేకోకుండా అటు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కూడా 2 పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా రిస్క్ పెడుతున్నారు. ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు వరకు నేను ఏ రోజున సంతోషంగా ఉండాలి లేదు. వాళ్ళతో వీళ్ళతో కూడా నేను టార్చర్ చాలా పడుతున్నాను. ఇప్పుడు అయ్యే పిటిషన్ నాకు. నేను మట్టిగా అద్దో చేద్దాం ముందుకు రాలేదు. మా నడిపల్లి మా ఊరు. నేను ఏదో కార్యక్రమాలు చేసి ముందు మన పేరు తెచ్చుకుందాం అన్నట్టుగా నేను ముందుకు వచ్చాను. అదే అండి. ప్రధానంగా గత 3 సంవత్సరాలు నేను గెలిచిన